మండల కేంద్రమైన సీతారామపురం మండలంలోని పల్లెపల్లెలో కాకుల సురేష్ రెండో రోజు ప్రచారాన్ని గుండుపల్లి చర్చిల నుంచి ప్రార్థనలతో ప్రారంభించి ఇంటింటి ప్రచారాన్ని కొనసాగించారు. ప్రచారంలో ఇంట్లో సమస్యలు అడిగి తెలుసుకుంటూ మీకు మేలు జరగాలంటే మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్న సైకిల్ గుర్తుకు ఓటు వేసి అసెంబ్లీ అభ్యర్థి అయిన నన్ను, పార్లమెంట్ అభ్యర్థి అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అనుకోరారు. ఉదయగిరి మండల కేంద్రమైన సీతారామపురం మండలంలోని పల్లెపల్లెలో కాకుల సురేష్ రెండో రోజు ప్రచారాన్ని గుండుపల్లి చర్చిల నుంచి ప్రార్థనలతో ప్రారంభించి ఇంటింటి ప్రచారాన్ని కొనసాగించారు. ప్రచారంలో ఇంట్లో సమస్యలు అడిగి తెలుసుకుంటూ మీకు మేలు జరగాలంటే మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్న సైకిల్ గుర్తుకు ఓటు వేసి అసెంబ్లీ అభ్యర్థి అయిన నన్ను, పార్లమెంట్ అభ్యర్థి అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అనుకోరారు. ఆంధ్ర మొత్తం మీద కూడా ఎన్నో వాటర్ ప్లాంట్ ఎన్టీఆర్ సుజలా పథకం కింద ఒక చిన్న ఎగ్జాంపుల్ అది. ఎన్టీఆర్ సుజలా పథకం కింద కొన్ని వందల వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. మీ ఊర్లో కూడా ఉంటుంది. వాటర్ ప్లాంట్ కనీసం మెయింటెనెన్స్ బాధ్యత కూడా తీసుకోకుండా వచ్చిన గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ దాన్ని గాలికి వదిలేశారు. ఎన్నో వాటర్ ప్లాంట్ కొమ్మ చెట్లు ములిసేసి అక్కడ పాడుపడిపోయి వాటిని మెయింటెనెన్స్ కూడా చేయలేకపోయిన పరిస్థితి, దానికి కూడా బడ్జెట్ పెట్టలేని పరిస్థితి. కావాలని కక్షపూరితంగా వ్యవహరిస్తూ అవన్నీ మొత్తం కూడా తీసి, అది గవర్నమెంట్ మీ ప్రజల సొత్తే కదా, అది వాటర్ ప్లాంట్ ఎవరి సొత్తు, అది మీ సొత్తు, అది కూడా మెయింటైన్ చేయలేకపోతా ఉన్నారు. సో ఈ రకంగా మీరు 5 ఏళ్లలో ఏం జరిగిందని చూసుకోండి. చూసుకున్న తర్వాత ఈ రోజున మహిళా శక్తి ప్రతి ఆడబిడ్డకు కూడా ఇప్పుడు 40-45 ఏళ్ళు ఉన్న మహిళకి ఏమీ రావటం లేదు. ఏ సంక్షేమ పథకం కూడా పేదవారికి అందటం లేదు. సో వారిని దృష్టిలో పెట్టుకొని బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూర్చొని దాదాపుగా 1500 రూపాయలు నెలకు వచ్చేటట్టుగా చేస్తూ ఉన్నారు. మన గవర్నమెంట్ రాగానే నెలకు 1500 ప్రతి ఆడబిడ్డకి, 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డకి 1500 వస్తుంది. ఇంటికి కుళాయి రావాలన్నదే ఆయన ఉద్దేశం. దానికి తగ్గ కృషి దానికి చేయడం జరుగుతూ ఉంది. ఇలాగే మీరు కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చూసుకుంటే ఏవి కూడా వెనక్కి పోయే ప్రసక్తి లేదు. ఉండే సంక్షేమ కార్యక్రమాలు కూడా డబుల్ అవుతాయి. అందరూ కూడా దయచేసి పెద్దవాళ్ళు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, వాళ్ళు వచ్చి ఏదో మోసం మాటలు మళ్ళీ చెప్పొచ్చు, మేము అది చేస్తాం అని చెప్పి దయచేసి నమ్మమాకండి. రాజగోపాల్ రెడ్డి గారి గురించి కూడా ఒకసారి ఆలోచించండి. మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారికి నాకు పోటీ ఉంది. సంవత్సరాలు ఉండి మాది ఎర్రరెడ్డిపల్లి ఉరుకుంటపాడు మండలం. ఇక్కడ ఉదయగిరికి బ్యాక్ జన్మభూమికి వచ్చి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో అక్కడ మా పిల్లలంతా సెటిల్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడికి మూవ్ అయ్యి వింజమూరులో ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉండి ఉద్యోగంలాగా చేయాలని వచ్చినండి. నేను ఒక చిన్న చేంజ్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అది మీరు కూడా ఒకసారి ఆలోచన చేసుకొని మీరు ఎలా చేయాలంటే అలా చేసుకొని మనకు కొత్త వారికి అవకాశం ఇస్తే రాబోయే 5 సంవత్సరాల్లో మనం ఎంతో చేయాలనే ఉద్దేశంతో టూరిజం డెవలప్మెంట్ అవ్వచ్చు, మన నీరు, తాగునీరు, సాగునీరు సమస్యకు సంబంధించిన ప్రాజెక్ట్స్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద పోరాటం చేయడం అవ్వచ్చు. అలాగే మనం ఉద్యోగాలు రూపకల్పన ఇక్కడ మన 8 మండలాల్లో ఇండస్ట్రీస్ తీసుకొచ్చి నేను ఉద్యోగాలు క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో దాదాపు ఒక 10,000 మందికి పైగా ఆడపడుచులకి ఆర్థిక స్వాతంత్రం రావాలి. ఆడపడుచులు ఎంతోమంది కూడా స్కిల్స్ ఉండి కూడా ఉద్యోగం చేయలేని పరిస్థితి. అలాగే ఇక్కడ ఎంతోమంది చదువుకున్న యువత ఉన్నారు, ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు. ఎంతోమంది యువత ఉద్యోగాలు లేవు. కుటుంబం పెద్దగా ఆలోచిస్తారు. ఆ కుటుంబాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ముందు చూపున్న నాయకుడు ఆయన. ముందు చూపున్న నాయకత్వం వల్లనే నేను ఈ రోజున ఇక్కడ నిలబడి మాట్లాడుతూ ఉన్నాను. గత 30 ఏళ్ళుగా ముందుకు ఎలా వెళ్ళాలి, పిల్లల భవిష్యత్తు ఏంటి, పిల్లలకు ఉద్యోగాలు ఎలా రావాలి, ఇదే ఆలోచన చేస్తూ ఉంటారు ఆయన. దాని గురించి మీరు ఒక్కసారి ఆలోచన చేసి నలుగురికి చెప్పి మీరు మన తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకి మే 13న ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్స్లో సైకిల్ గుర్తుకి ఓటేసి మమ్మల్ని ఇద్దరిని మంచి మెజార్టీతో గెలిపించవలసిందిగా మనం చేసుకుంటా ఉన్నాం.